హలో అండి. వెదర్ కూల్‌గా ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు ఇలా చికెన్ సూప్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ వరకు బటర్, అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనిలోకి 5-6 వరకు చికెన్ పీసెస్‌ని కూడా వేసుకొని వీటిని కూడా రెడ్డిష్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రెడీగా ఉంచుకున్న వెజిటబుల్ పీసెస్‌ని అన్నింటిని వేసుకోవాలి. దాంతో పాటుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనిలోకి కొద్దిగా వాటర్‌ని వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు చికెన్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా కొద్దిగా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. అలానే సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్‌ను కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపిన వాటర్‌ని కూడా యాడ్ చేసుకుంటే థిక్‌నెస్ వచ్చి టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.